హనుమంతుని గురించి చాలా మందికి తెలియని కథలు. భారతదేశం అంటేనే పురాణాల భూమి. మరియు ఈ పురాణాలలో ప్రతి ఒక్క పాత్రకి సంబంధించి వందలాది తెలియని కథలు కూడా ఉన్నాయి. హిందూ మతం పురాణాలలో అత్యంత ప్రసిద్ధమైన పాత్రలలో హనుమంతుని పేరు ప్రముఖం. తన యొక్క భక్తి ప్రవృత్తులతో శ్రీరాముడిని గుండెలలో దాచుకున్న మహానుభావుడు హనుమంతుడు. హనుమంతుడు శ్రేష్టమైన ధైర్యం మరియు బలాన్ని కలిగి తన భక్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని ఎంతో మంది విశ్వసిస్తుంటారు. వాస్తవానికి రాముడు లంకను గెలిచి సీతాదేవిని ఇంటికి తీసుకొని రావడానికి హనుమంతుడే ప్రధాన కారణం. తన వానర సైన్యంతో రామునికి అండగా నిలిచి యుద్ధాన్ని గెలవడానికి హనుమంతుడు తన ప్రాణాలకు సైతం తెగించి పోరాడి తన భక్తి ప్రవృత్తులను చాటుకున్నాడు. మనలో చాలా మంది హనుమంతుని పటాన్ని ఇళ్లలో కలిగి ఉంటారు. కానీ ఈ ఏకైక వానర దేవుని యొక్క అనేకములైన కథలు నేటి తరానికి తెలియదు. అందువల్ల హనుమంతుని గురించి తక్కువగా తెలిసిన వాస్తవ కథలను తెలుసుకుందాం. హనుమంతుని విగ్రహం ఎరుపు రంగులో ఎక్కువగా కనిపించడానికి కారణం, మనమంతా హనుమంతుని సింధూర వర్ణపు విగ్రహాన్ని ఏదో ఒక సమయంలో చూసే ఉంటాం. ఎక్కువగా హనుమంతుని విగ్రహం పచ్చగా కానీ ఎరుపు రంగులో కానీ ఉంటుంది. పచ్చ రంగు అతని సహజం అయితే సింధూర వర్ణానికి మాత్రం ఒక కథ ఉంది. దీనికి ప్రధాన కారణం హనుమంతుడు సింధూర వర్ణంలో తనను తాను మార్చుకున్నాడు. దీనికి సంబంధించిన కథ ఇలా ఉంది. ఒకరోజు హనుమంతుడు సీతాదేవి తన నుదుటిపై సింధూరం ధరించడం చూసి ఆమెను ఎందుకు సింధూరం వినియోగించారు అని ప్రశ్నించినప్పుడు సీతాదేవి రామునిపై తన ప్రేమకు గౌరవ సూచకంగా రాసుకున్నట్లు వివరించింది. రామునిపై తన భక్తిని నిరూపించడానికి హనుమంతుడు తన శరీరం మొత్తాన్ని సింధూరంతో కప్పాడు. ఇది తెలుసుకున్న తర్వాత రాముడు హనుమంతునికి ఒక వరం ఇచ్చాడు. భవిష్యత్తులో తనను ఆరాధించేవారు వారి వ్యక్తిగత ఇబ్బందులు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడాన్ని చూస్తారని. హనుమంతునికి కూడా కుమారుడు ఉన్నాడు. లంకా దహనం తర్వాత హనుమంతుడు ఉద్రేకాన్ని తగ్గించుకొనుటకు మరియు తన శరీరం చల్లబరుచుకోవడానికి సముద్రంలో మునిగాడు. ఆ క్షణంలో అతని చెమట ముక్క ఒక మత్స్యం చేవించడం ద్వారా మకరధ్వజుడు అనే కుమారుడు జన్మించడం జరిగినది. బ్రహ్మచారి అయినప్పటికీ హనుమంతునికి సొంత కుమారుడు ఈ మకరధ్వజుడు. రాముడు హనుమంతుని మరణాన్ని ఆదేశించాడు. నారదుడు ఒకసారి హనుమంతుని దగ్గరకు వెళ్లి విశ్వామిత్రునికి తప్ప అందరూ ఋషులకు అభివాదాలు తెలుపమని చెప్పాడు. దీనికి కారణం విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజుగా ఉన్న కారణాన ఋషులకు ఇవ్వవలసిన గౌరవం అతనికి లేదు అని నారదుని అభిప్రాయం. నారదుని ఆజ్ఞల మేరకు హనుమంతుడు విశ్వాసంతో అతను చెప్పినట్లే చేశాడు. ఇది విశ్వామిత్రులని ప్రభావితం చేయలేదు. కానీ నారదుడు అదే పనిగా విశ్వామిత్రుని వద్దకు వెళ్లి హనుమంతునికి వ్యతిరేకంగా ప్రేరేపించాడు. ఆగ్రహోజ్వాలలకు గురైన విశ్వామిత్రుడు చివరికి హనుమంతుని బాణాలచే మరణశిక్షను విధించమని రాముడిని ఆజ్ఞాపించాడు. రాముడు విశ్వామిత్రునికి విశ్వాసపాత్రుడైన శిష్యుడు. గురువు ఆదేశాలను నిర్లక్ష్యం చేయలేక హనుమంతుడికి మరణశిక్ష విధిస్తానని విశ్వామిత్రునికి చెప్పి ఆపై మరణశిక్షను ఆదేశించారు. పరిస్థితి యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకున్న నారదుడు విశ్వామిత్రుని వద్దకు వెళ్లి తాను చేసిన చర్యలను అంగీకరించాడు. ఫలితంగా హనుమంతుడు రక్షింపబడ్డాడు. హనుమంతుడు సీత నుండి బహుమతిని తిరస్కరించే ధైర్యం చేశాడు. ఒకరోజు సీతాదేవి హనుమంతునికి అందమైన తెల్లటి ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చింది. హనుమంతుడు ఆ హారంలోని ప్రతి ముత్యాన్ని కొరికి ముక్కలు చేయడం ప్రారంభించాడు. ఆగ్రహించిన సీతాదేవి కారణం అడగగా ఆ ముత్యాలలో ఎక్కడా తనకు రాముడు కనపడలేదని బదులిచ్చాడు. దీనికి సంతోషించిన రాముడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ చిరంజీవి కమ్మని దీవించారు. హనుమంతునికి 108 పేర్లు ఉన్నాయి. ఒక్క సంస్కృత భాషలోనే హనుమంతునికి 108 వేర్వేరు పేర్లు ఉన్నాయి. ఇన్ని పేర్లు కలిగి ఉండడం అతని స్థానిక జానపద కథలలో అతనికి ఉన్న గొప్ప ప్రజాదరణను నిరూపిస్తుంది. హనుమంతుడు తన స్వీయ అనుభవాలతో కూడిన రామాయణాన్ని కలిగి ఉన్నారు. లంకతో యుద్ధం పూర్తయిన తరువాత హనుమంతుడు ఈ వివరాలతో కూడిన కథను రచించడానికి హిమాలయాలకు వెళ్ళాడు. అతను హిమాలయాల గోడలపై తన చేతి గోర్లతో రాముని చరిత్రను కథలుగా చెక్కాడు. అదే సమయంలో మహర్షి వాల్మీకి రామాయణాన్ని రచించాడు.
రెండూ పూర్తయిన తర్వాత హనుమంతుని రామాయణం తన రామాయణం కన్నా బాగుందని మహర్షి కలత చెందాడని తెలుసుకున్న హనుమంతుడు తన చేతి రామాయణాన్ని విరమించుకున్నాడు. అంత గొప్ప వ్యక్తిత్వం హనుమంతునిది. జీవితకాలంలో అతను చేసిన అసంఖ్యాక త్యాగాలలో ఇది కూడా ఒకటిగా నిలిచి అమరునిగా చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.